ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఎటువంటి పాపము చేయలేదు. కానీ అతను అనుభవించినటువంటి శ్రమలు ఇన్ని అన్నీ కాదు. కాబట్టి మరి ఏంటి అతని జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అతని జీవితం నుంచి మనం నేను నేర్చుకోవాలి అంటే, అతన్ని దేవుడు ఏం చేశాడంటే, ఆ శ్రమలని అనుభవించినందుకు గాను, ఆ శ్రమల ద్వారా అతన్ని అందరికంటే ఎక్కువ మహిమని, ఘనతని ఆ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. హల్లెలూయా! కాబట్టి మన జీవితంలో 2 విషయాలు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. శ్రమ వచ్చింది అన్నప్పుడు, మన దోషము ఉంది అంటే, మనలో ఏదైనా దోషం ఉందంటే, పాపం ఉందంటే, సరి చేసుకోవాల్సిందంటే, ఆ సరి చేసుకునే నిమిత్తము, పాపమును సరి చేసుకొని ప్రభువులో తిరిగి కట్టబడి నిమిత్తము శ్రమ వస్తుంది. ఇది మొదటిది. నీలో ఏ దోషము లేదు. నీలో ఏ పాపము లేదు. దేవునితో సరైన విధానంలో ఉన్నావు. అయినా శ్రమ వస్తుందంటే దాని అర్థం ఏంటంటే, నిన్ను రెండంతలుగా తను ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి, అనేకులకు సాక్షిగా, అనేకులకు వెలుగుగా, దీపస్తంభంగా నేను నిలబెట్టి ఆశీర్వాదకరంగా నేను ఉంచడానికి ఆ శ్రమ నీకు అనుగ్రహించాడని ఇది అర్థం చేసుకోవాలి. ఇది రెండవది. కాబట్టి ఈ రెండో కేటగిరీకి చెందిన వ్యక్తే ఎవరయ్యా అంటే, ఆది కాండం 37వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. ఆ వ్యక్తి పేరు యోసేపు అండి. ఎవరు చెప్పండి? యోసేపు. యోసేపు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన సత్యాలు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. అయితే కొన్ని విషయాలు మనం అతని జీవితంలోంచి కొన్ని విషయాలు మనం చూసుకుంటే, ఆ కొన్ని విషయాలు మన జీవితానికి మనం అప్లై చేసుకుంటే చాలండి. అది మన జీవితం మనం గూడా అటువంటి పరిస్థితులు ఒకవేళ ఉంటే, మనం ఆ విషయాల్లో అతను ఏ విధంగా తాను నడిచాడు అనేటువంటి విషయాలు మనం చూసి, మన జీవితంలో మనం గూడా అన్వయించుకోగలిగితే, మనల్ని గూడా దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచగలడని ఈ సందేశం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి 37వ అధ్యాయంలో మీరు చూస్తే ఆ కుర్రోడు మనకు కనిపిస్తాడు. రెండవ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచున్నాను. మీకు క్లుప్తంగా ఈ యోసేపు స్టోరీ చెప్తాను. ఆ తర్వాత ఈ యోసేపు స్టోరీ అంతట్లో నుంచి ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి 3 లేదా 4 విషయాలు మనము మన జీవితానికి తీసుకొని మనము ప్రభు బలం సమీపిద్దాం. చూడండి 37వ అధ్యాయంలో మనకు కనిపించినప్పుడు యోసేపు వయసు ఎంతండి? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి యోసేపు. ఇప్పుడు ఈ యోసేపు ఇంతకీ ఎవరు అంటే, ఇక్కడే ఉన్నారు అందరూ. యోసేపు ఎవరంటే యాకోబు యొక్క కుమారుడు. యాకోబుకి ఎంతమంది? 12 మంది సంతానం అయితే, ఈ 12 మంది సంతానంలో మరి రాహేలుకు పుట్టినటువంటి వ్యక్తి యోసేపు. రాహేలుకి మరొక కుమారుడు ఉంటాడు. తన వృద్ధాప్యంలో పుట్టినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరూ కూడా, యోసేపు అలాగే బెన్యామిన్. ఈ యోసేపు మరి తన తండ్రి దగ్గర నుంచి ఎప్పుడు కూడా దేవుని మాటలు వింటూ ఉండేవాడు కావచ్చు. బహుశా అందువల్ల ఈయనకి దైవ భక్తి ఎక్కువ. ఈయన యథార్థవంతుడిగా ఉండేవాడు. ఈయన చాలా తండ్రికి లోబడుతూ ఉండేవాడు. అందుకనేనేమో తండ్రి ఎక్కువగా యోసేపుని ప్రేమించేవాడు అనమాట. యోసేపుని ఎక్కువగా ప్రేమించడం వల్ల యోసేపుకి ఆయన తండ్రి ఏం చేశాడంటే, ఒక రంగురంగుల వస్త్రాన్ని, మంచి డ్రెస్ని కుట్టించాడండి. డ్రెస్ని కుట్టించాడు. కుట్టించినప్పుడు మరి 12 మంది కుమారులు ఒక్కడికే కొత్త డ్రెస్ కొంటే మరి మిగిలినందరికీ అసూయ వస్తుందా రాదా? అసూయ వచ్చింది. అసూయ వచ్చింది. ఈ అసూయ మనసులో పెట్టుకున్నారు. అంత మాత్రమే కాదు, ఒకరోజు యోసేపుకి ఒక కల వచ్చిందంట. ఏంటి ఆ కళ అంటే, ఏంటి ఆ కళ అంటే, మరి పొలంలో పనులన్నీ ఉన్నాయంట. ఈయన పన నుంచుంటే మిగిలిన వాళ్ళ పనులన్నీ కూడా ఈయనకి సాష్టాంగపడ్డాయంట. ఈ కళ చెప్పాడు. ఏంటి చెప్తే దీని భావం ఏంటంటే, అప్పుడు వాళ్ళందరూ కోపం వచ్చింది. ఎందుకంటే దీని భావం వాళ్ళందరికీ అర్థమైంది. ఏంటి ఆ భావం అంటే, యోసేపుకి మేమందరం సాష్టాంగపడి నమస్కరిస్తామా? ఏంటి నీవు కనే కళ ఏంటి
అని వాళ్ళ కోపం వచ్చింది. అంటే ఈ అన్నదమ్ములందరూ కూడా మీరందరూ కూడా నాకు సాష్టాంగపడినట్టుగా నాకు నాకు కల వచ్చిందని చెప్పాడు. అది వాళ్ళకి నచ్చల. ఆ తర్వాత సూర్యచంద్ర నక్షత్రాలు కూడా ఈయనకు సాష్టాంగపడినట్లుగా మరొక కల వచ్చిందని చెప్తాడు. అప్పుడు మరి నేను కూడా నీకొచ్చి సాష్టాంగపడతానా? ఏం మాట్లాడుతున్నావు? ఏం కలలు నీవు? అని చెప్పి తండ్రి కూడా గద్దిస్తాడు. గద్దించినప్పటికీ కూడా మరి ఆయన ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఉంటాడనమాట. ఎవరండి? యాకోబు. అయితే ఈ అన్నలందరికీ కూడా ఇతని మీద అసూయ కలుగుతుంది. అసూయ కలుగుతా ఉంది. ఎందుకనంటే వీళ్ళు ఏం పొరపాటు చేసినా వచ్చి తండ్రితో చెప్తా ఉన్నాడు. ఈయన తండ్రి దగ్గర దేవుని మార్గాన్ని, దేవుని మాటల్ని వినడం, ఆ మార్గం ప్రకారం నడుచుకోవడం చేస్తున్నాడు. అయితే రోజు రోజుకి ఈ యోసేపు మీద వీళ్ళ అన్నలందరికీ కూడా, ఈ సహోదరులందరికీ కూడా ఏం కలుగుతుంది చెప్పండి? అసూయ కలుగుతుంది. అసూయ, కోపం, ద్వేషంతో రగిలిపోతున్నారు. ఒకరోజు ఈ యోసేపుని మరి వీళ్ళందరి అన్నలందరూ కలిసి ఈ మందని మేపడానికి చాలా దూరం వెళ్ళారు. వాళ్ళని చూసి రమ్మని చెప్పి, వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకొని రమ్మని చెప్పి ఎవరిని పంపించాడంటే యోసేపుని పంపించాడు. ఎవరు? యాకోబు. ఈ యోసేపు నడుచుకుంటూ వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ దూరం నుంచి చూశారు. చూసి ఏమన్నారంటే, ఇదిగో కలలు కనేవాడు వస్తున్నాడు అన్నారు. అందులో ఒకడన్నాడు, ఇప్పుడు ఈ కలను కనేవాడిని తీసుకెళ్ళి ఇక్కడ చంపి పడేద్దాం, వీడి కలలు ఏమైతాయో చూద్దాం అన్నారు. తర్వాత కొంతసేపటికి ఇంకొక ఆయన వచ్చి, ఈయన్ని చంపితే మనకేం వచ్చిద్ది, ఆ గుంట్లో పడేద్దాం అన్నాడు. సర్లేని తీసుకెళ్ళి ఆ గుంట్లో పడేశారు. తీసుకొచ్చి పట్టుకొని ఎక్కడ పడేశారండి? ఒక నీరు లేని గుంట్లో పడేశారు. ఇప్పుడు యోసేపు ఎంత బాధపడి ఉంటాడండి? ఆ సహోదరుడు వాళ్ళ సొంత అన్నలో ఎంత క్రూరంగా ప్రవర్తించారండి. ఆ తర్వాత మీరు చూస్తే అతన్ని చంపిద్దాం అనుకున్నటువంటి వ్యక్తులు కాస్త ఆ ప్రాంతంలో కొంతమంది ఇష్మాయేలీలు ఐగుప్తు ప్రాంతానికి వెళ్తుంటే, వీడిని ఇలా గుంటలో పడటం వల్ల మనకేం లాభం వస్తుంది, వాడికి అమ్మేద్దాం అని చెప్పి అనుకుని ఇంకొక ఆలోచన వచ్చింది. తర్వాత ఈ ఆలోచన పట్టుకొని ఏం చేశారంటే, ఆ గుంటలో ఉన్న వ్యక్తిని తీసుకొని ఆ ఇష్మాయేలీలకి అమ్మేయటం జరిగింది. ఇప్పుడు మీరు గమనించండి, అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో అతన్ని ఎంత హింసించుంటారు చెప్పండి? వాళ్ళ పగంతా తెచ్చుకునే విధంగా కొట్టుంటారా? తిట్టుంటారు. రకరకాల హింసించి అతన్ని అమ్మేసి ఉంటారు. ఇది ఆ విధంగా వాళ్ళు అన్నలు చేశారు. ఆ తర్వాత ఒక ఒక మేకను చంపి ఆ రక్తాన్ని, అతని వస్త్రాలన్నీ తీసేసి, ఆ రంగురంగుల వస్త్రాలన్నీ పీకేసి అతని తండ్రికి, ఇదిగో ఇది దొరికింది, ఇది నీ కుమారుడిదో కాదో పరీక్షించుకో అంటే అతను బోరున విలపిస్తాడు వాళ్ళ తండ్రి. ఇది నా కుమారుడే, ఏదో ఒక మృగం నా కుమారుడిని చంపేసింది అనుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి చూస్తే యోసేపు ఒక పోతీఫర్ అనే ఒక అధిపతి దగ్గర ఒక బానిసగా చేరతాడు. యోసేపు యొక్క నమ్మకత్వాన్ని బట్టి, ఇతని యొక్క విధానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని దేవుడు దీవిస్తూ ఉండడం మనం చూస్తాం. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఏంటంటే, అతన్ని ఆ పోతీఫర్ అనేటువంటి వ్యక్తి ఆ గృహానికి అంతటికి కూడా అధిపతిగా చేస్తాడు. ఎందుకంటే ఇతను నమ్మకస్తుడిగా ఉండడం చూస్తాడు. ఆ తర్వాత నమ్మకస్తుడిగా ఉన్న ఇతన్ని ఆ పోతీఫర్ యొక్క భార్య ఏం చేస్తుందంటే పాపము చేయడానికి ఆమె ప్రేరేపిస్తూ ఉండడం చూస్తాం. రోజు మాట్లాడుతూ ఉంటుందంట పాపము చేయడానికి. ఆ టైంలో మరి యోసేపు అంటాడు, 39వ అధ్యాయము 9వ వచనం చూడండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో నేను. అంటే ఏమంటున్నాడండి? దేవునికి విరోధంగా నేను ఎంత దుష్కార్యం చేస్తా అన్నాడు. ఆ తర్వాత ఏం చేస్తుందంటే, ఒకరోజు ఆయన ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే ఆ రోజు వచ్చి మళ్ళీ ఆమె శోధిస్తూ ఉంటుంది. అప్పుడు ఇతని యొక్క షర్టు పట్టుకొని ఆమె గట్టిగా లాగుతుంది.
లాగినప్పుడు ఈయన ఆ షర్ట్ అలా వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇదిగో ఈ వ్యక్తి నన్ను అవమానపరిచాడు అని చెప్పి అక్కడున్న వాళ్ళందరికీ చెప్తుంది ఆ అమ్మాయి. అప్పుడు అతన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారండి? ఎక్కడ పెట్టారు చెప్పండి? జైలులో పెట్టారు. అతనేమన్నా అతనేమన్నా పాపం చేశాడా? అతనేమన్నా చెడు పని చేశాడా? కానీ ఏమొచ్చింది ఆయనకి చెప్పండి? శ్రమ వచ్చింది. ఏది? దేవుని కోసం నిలబడుతుంటే శ్రమ, యథార్థంగా మాట్లాడుతుంటే శ్రమ, నమ్మకంగా ఉంటుంటే శ్రమ, పవిత్రతను కాపాడుకుంటుంటే శ్రమ. ఆ శ్రమను చూసి తీసుకెళ్ళి ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశారంటే జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత ఆ జైలు అధికారికి కూడా దేవుడు అతనికి ఏమిచ్చాడంటే యోసేపు మీద కనికరం కలిగించాడంటండి. ఈ కనికరాన్ని బట్టి అక్కడున్న వాళ్ళందరినీ కూడా ఎవరు మానిటరింగ్ చేసేవాళ్ళంటే యోసేపే మానిటరింగ్ చేసేవాడు. ఒకరోజు యోసేపు పక్కన ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఎవరంటే ఒక ఆయన రాజుగారి గిన్నె అందించే పానదాయకుడు, ఇంకొక ఆయన రాజుగారికి చెఫ్ అంటే రొట్టె ఇచ్చేవాడు, భక్ష్యకారుడు అంటారనమాట. వీళ్ళిద్దరు దుఃఖంతో కూర్చున్నారు, బాగా బాధపడుతున్నారు అంటండి. సరే, ఈ యోసేపు గారు అన్నాడు, ఏంటి ఇంతకు ఎందుకు మీరు బాధపడుతున్నారు, ఏంటి మీ సమస్య అని అడిగాడు. అడిగితే మాకు కళ వచ్చింది, ఈ కళ భావం ఏంటో మాకు అర్థం కావట్లేదు అంటే, సరే ఏంటి ఆ కళ చెప్పండి అంటాడు. చెప్పమన్న తర్వాత ఆయన నాకు ఈ విధంగా వచ్చింది కళ అని ఫస్ట్ ఒక వ్యక్తి చెప్తాడు, పానదాయకుడు. ఈ పానదాయకుడు చెప్పినటువంటి కళను బట్టి నాకు ఇలా 3 తీగలు వచ్చాయి, ఇలా గిన్నె చేతిలో ఉంది, ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, ఇవన్నీ చెప్తాడు. ఆయన దాని భావం ఏంటంటే, నీకు 3 రోజుల్లో రాజుగారి దగ్గర నుంచి పిలుపు వస్తుంది, నీ ఉద్యోగం నీకు తిరిగి నీకు ఇస్తాడు. నీకు ఇది ఉద్యోగం వచ్చిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఇక్కడ అనవసరంగా ఇక్కడ ఉన్నాను, ఏ పని ఏ తప్పు చేయకుండా నన్ను గుర్తుపెట్టుకొని చెప్తాడు. పక్కనే భక్షకారుడు ఉంటాడు. నాకు కూడా ఒక కళ వచ్చింది, నాకు ఒక గంప ఉంది, పిండి వంటలు ఉన్నాయి, అందులోంచి ఆకాశ పక్షులు అవన్నీ తింటున్నాయి, ఏంటి ఇదని చెప్తాడు. నీ సంగతి ఏంటంటే 3 రోజుల్లో 3 రోజుల్లో మరి ఫరో నిన్ను ఆ కొయ్యకూరు నిన్ను వేలాడదీస్తాడు, నిన్ను 3 రోజుల్లో చచ్చిపోతావు, నీ యొక్క దేహాన్ని ఆకాశ పక్షులు తింటాయి అన్నాడు. సో 3 రోజులకి ఎగ్జాక్ట్గా ఇతనికేమో ఉద్యోగం వస్తుంది, ఇతనికేమో శిక్ష పడుతుంది. మరి ఇతను వెళ్ళిపోతాడు. కానీ ఆ పానదాయకుడు ఏం చేస్తాడంటే యోసేపుని ఏం చేస్తాడు, మర్చిపోతాడండి. ఏం చేస్తాడండి, యోసేపుని మర్చిపోతాడు. మేలు పొందినా సరే ఆ మేలునే ఆయన మర్చిపోతాడు. ఆ తర్వాత కరెక్ట్గా 2 సంవత్సరాలు, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది ఆయన జైలులో, ఏ తప్పు చేయకుండా మరొక 2 సంవత్సరాలు ఉండవలసి వచ్చింది. ఈ 2 సంవత్సరాలు ఉన్న తర్వాత మరి ఆ ఫరోకి అంటే ఆ ఐగుప్తు దేశ రాజుకి ఒక కళ వచ్చింది. ఆ కళ వచ్చిన తర్వాత ఏంటి ఆ కళ అర్థం కాక అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిపించాడు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ, మంత్రకారుల్ని, శకునం చేసే వాళ్ళని, జ్ఞానుల్ని అందరినీ పిలిపించాడు. కళ భావం చెప్పమన్నాడు. కళ ఏంటయ్యా అంటే 7 బలమైనటువంటి ఆవులు వచ్చాయి, ఆ తర్వాత 7 బలహీనమైన ఆవులు వచ్చాయి. ఈ బలహీనమైన ఆవులు ఈ బలమైన ఆవుల్ని తినేసాయి. 7 బలమైన వెన్నులు వచ్చాయి, ఆ తర్వాత 7 బలహీనమైన వెన్నులు వచ్చాయి. ఈ 7 బలహీనమైన వెన్నులు బలమైన వెన్నుల్ని తినేసాయి. ఏంటో అర్థం కాలేదని చెప్పి చెప్తాడు. ఎవరి వల్ల సాధ్యం కాదు. అప్పుడు ఈ పానదాయకుడికి గుర్తొస్తుంది, అయ్యా నన్ను క్షమించు రాజుగారు, ఒక ఆయన ఉన్నాడు, మీరు నన్ను జైల్లో పెట్టినప్పుడు నాకు 3 రోజుల్లో ఉద్యోగం వస్తుందని చెప్పి నాకు కల వస్తే ఆయన భావం చెప్పాడు, ఆయన మర్చిపోయా, నేను ఆయన పిలిపించానంటే అప్పుడు యోసేపుని పిలిపించారు. ఆ యోసేపు వచ్చిన తర్వాత తన భావం చెప్తాడు. ఏంటి ఆ భావం అంటే 7 సంవత్సరాలు కంటిన్యూషన్గా సమృద్ధిగా దేశం అంతా పంట పండుతుంది, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. కాబట్టి ఈ 7 సంవత్సరాలు కూడా మీరు ధాన్యాన్ని నిల్వ చేయండి, తర్వాత 7 సంవత్సరాల కరువులో ఈ ధాన్యం అన్నిటికీ సరిపోతుంది. ఇదంతటిని నిల్వ చేయడానికి ఒక జ్ఞానం కలిగిన వ్యక్తిని నియమించండి దేశం మొత్తం మీద అని ఆయన చెప్తాడు. ఇప్పుడు రాజుగారు అంటాడు, ఇక నీకన్నా జ్ఞానం కలిగిన వాడు ఎవరున్నాయా,
నేనే రాజుని, కానీ నీ ఆజ్ఞ లేకుండా ఒక కాలు ఎత్తడానికి కానీ చెయ్యి ఎత్తడానికి కానీ ఈ దేశంలో ఎవడో కూడా పనిచేయడు. నువ్వే ఈ దేశానికి నా తర్వాత నువ్వే అని చెప్పి అతనికి సింహాసనాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అతనికి ఏమి ఇచ్చాడు చెప్పండి? సింహాసనం. ప్రధానమంత్రి అయిపోయాడు. ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. 7 సంవత్సరాలు పంట పండింది. 7 సంవత్సరాలు ధాన్యాగారంలో ధాన్యం అంతటిని నిల్వ చేశాడు. 7 సంవత్సరాల కరువు వచ్చింది. అప్పుడు ఈ 12 మంది ఆ దేశంలో కరువు ఉందంటే ఆ కరువు ఉన్నటువంటి పరిస్థితుల్లో పలానా దేశంలో ధాన్యం ఉందంట కొనుక్కుందామని వెళ్ళారు. ఎవరండి? ఈ అన్నలందరూ వెళ్ళి ఆ రాజుగారి దగ్గరికి ఎక్కడికి వెళ్ళారంటే డైరెక్ట్గా యోసేపు దగ్గరికి వెళ్ళారు. యోసేపుని గుర్తుపట్ల వీళ్ళు. యోసేపు వీళ్ళని గుర్తుపెట్టాడు. వాళ్ళందరూ వచ్చి సాష్టాంగపడి, అయ్యా సాష్టాంగపడి నమస్కరించి, అయ్యా మేము పలానా దేశం నుంచి వచ్చామని చెప్పాడు. అప్పుడు ఆ రాయబడిన మాట ఏంటంటే, యోసేపు కన్న కళని ఆ కళను జ్ఞాపకం చేసుకున్నాడంట. హల్లెలూయా. ఎప్పుడో 17 సంవత్సరాల వయసులో దేవుడు చూపించినటువంటి వాగ్దానము నెరవేర్చబడింది. మనకు అర్థమైంది. ఆ తర్వాత వాళ్ళ తర్వాత మనం చూస్తే అన్నలకి తాను బయలుపరుచుకుంటాడు. అన్నలందరూ భయపడిపోతారు, నన్ను ఏమైనా చేస్తాడేమో అని. కానీ యోసేపు అంటాడు, నేను మిమ్మల్ని ఏమీ చేయను, నేను మిమ్మల్ని ఏమీ చేయను. మీరు చూడండి, ఆ మాట చదవండి. యెషయా ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారితో ప్రీతిగా మాట్లాడాను. హల్లెలూయా. ఎవరితో మాట్లాడండి? ఆయన్ని హింసించినటువంటి వారి విషయంలో, వారి కీడు చేసిన వారి విషయంలో, వారిని ఇబ్బంది పెట్టిన వారి విషయంలో అంటున్నాడు, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు నాకు అది మేలే చేశాడు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, యోసేపు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు అనేకమైన ఉన్నాయండి. యోసేపు ఎందుకు అంతగా ఆశీర్వదించబడ్డాడు? ఎందుకు వాళ్ళందరిలో అంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు? ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఎందుకు నిలబడ్డాడంటే తన జీవితంలో మనం చూడొచ్చండి. మొట్టమొదటి నమ్మకత్వం. హల్లెలూయా. ఏంటి చెప్పండి? నమ్మకత్వం. దేవుని విషయంలో, దేవుని వెంబడించే విషయంలో, దేవుని యెడల తన భక్తి విషయంలో, విశ్వాసం విషయంలో ఆయన నమ్మకస్తుడిగా ఉన్నాడండి. మంచి జరిగినప్పుడు దేవునికి స్తోత్రం అని అనలా, దేవునికి స్తోత్రం అని చెప్పి, చెడు జరిగినప్పుడు దేవుణ్ణి దూషించే విధంగా ఆయన లేడు. మేలు జరిగినప్పుడు దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అని, కీడు జరిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు నాకేం చేశాడు, నాకే ఎందుకు వచ్చింది కష్టాలు, నాకే ఎందుకు వచ్చిన శ్రమలు అని అనలేదు ఆయన. దేవుడు ఆయన 17 సంవత్సరాల వయసులో ఆయన దేవుడు దర్శనం చూపించాడు, నీకు వాగ్దానం చేశాడు, నేను ఇలా చేస్తానన్నాడు. అది అతను హృదయంలో పెట్టుకున్నాడు. ఏ రోజుకైనా దేవుడు నన్ను అలా చేస్తాడని నమ్మకం ఉంచుకున్నాడు. దేవుణ్ణి వెంబడించడం నేర్చుకున్నాడు. భక్తిలో జీవించడం నేర్చుకున్నాడు. ప్రార్థనాపరుడుగా, ప్రార్థించేవాడుగా, దేవునితో నడిచేవాడుగా, తన భక్తిని కాపాడుకునేవాడుగా ఉండడం మనం చూస్తాం. వాళ్ళ అన్నలు వచ్చి కొట్టారు, తిట్టారు, అమ్మేశారు, అవమానపరిచారు, కానీ తన భక్తిని విడిచిపెట్టలేదు ఆయన. పోతీఫరు తీసుకెళ్ళి జైల్లో వేసాడు అన్యాయంగా. చెయ్యని నిందని మోపారు, అవమానపరిచారు. అవమానమా కాదా చెప్పండి? ఒక ఇంట్లో ఒక గొప్ప స్థానంలోకి వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి వ్యక్తిని వచ్చి నువ్వు చెయ్యని నేరం నువ్వు చేసావు, ఘోరమైనటువంటి పాపం నువ్వు చేసావు అని చెప్పి అతను తీసుకెళ్ళి జైల్లో వేశారు. భక్తిని విడిచిపెట్టలా, దేవుణ్ణి విడిచిపెట్టలా. అతనికి మేలు చేశాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, నీకు కల వచ్చింది, ఇలాగా 3 రోజుల్లో నీకు ఉద్యోగం వస్తుంది, నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆయన మర్చిపోయాడు.
మర్చిపోయాడని చెప్పి దేవుడిని దూషించలా. దేవా ఎందుకయ్యా ఇలా చేసావు అని అంటలేదు ఆయన. మనమైతే ఆ ప్లేస్లో మనం ఉంటే, నేను ఎంత మంచిగా ఉన్నా నాకే ఎందుకు వస్తున్నాయి అసలు దేవుడు ఉన్నాడంటావా ఇంతకీ నిజంగా? అసలు నిజంగా దేవుడు ఉన్నాడంటావా అంటారు ఈ రోజున. యోసేపుకి ప్రసంగించే వాళ్ళు పాస్టర్ గారు లేరు, యోసేపుకి స్నేహితులు లేరు దేవుని గురించి బలపరచడానికి, యోసేపుకి చర్చిలు లేవు, యోసేపుకి ఆయన్ని ఆదరించి బలపరిచి మెంటర్లు లేరు ఎవరు. కానీ తన జీవితంలో మనం చూస్తే నమ్మకంగా ఉన్నాడండి. అందుకే పాత నిబంధనలో మనకి ఆయన అంటాడు ఒక మాట, మీ భక్తి ఎలా ఉంటుందంటే మబ్బు తొలగిపోయినట్టుగా, మంచు ఆరిపోయినట్టుగా ఉంటుంది మీ భక్తి. నిలవట్లేదు మీ భక్తి అన్నాడు ఇజ్రాయేలుని దేవుడు. ఎలా ఉంటుందంటండి, ఉదయమే వచ్చి మధ్యాహ్నానికి ఆరిపోయే మంచులాగా, అప్పుడే మబ్బు కమ్మి ఆ మబ్బు చెదిరిపోయిద్దంట, అలాగా మబ్బులాగా మేఘాల్లాగా అట్లా ఉంటుందంట భక్తి. ఎవరి భక్తి? ఇజ్రాయేల్ని అంటాడు, ఇజ్రాయేలీని ప్రజలు అంటాడు. ఎందుకనంటే వారు ఈరోజు దేవానికి స్తోత్రం అంటారు, బలి అంటారు, ప్రభా క్షమించి అంటారు, ఈరోజు అంతా పశ్చాత్తాపడ కన్నీరు గారుస్తారు చర్చిలో, రేపు పొద్దున వెళ్ళి మళ్ళీ మామూలే. ఈరోజు చేసింది అయిపోయింది, ఈరోజు చేసిన భక్తి అయిపోయింది, రేపు వెళ్ళి మళ్ళీ సినిమాలు, సీరియళ్ళు, మళ్ళీ వెళ్ళి లోకం, మళ్ళీ వెళ్ళి లోకాశలు, మళ్ళీ వెళ్ళి లోకంలో ఏదో లోకంలో ప్రాకులాట, లోక సంబంధమైన విషయాల మీద తాపత్రయం, ఇంకా వాటిలో ఉన్న బంధాన్ని తెంచుకొని తను మళ్ళీ తనకి దేవునికి నచ్చని విషయాలు, పాపము, ఆ పాపంలో పడిపోవడం, దేవుడికి నచ్చదో ఇది దుఃఖాన్ని కలిగిస్తుంది అని తెలిసిన ఆ పాపాన్ని కొనసాగడం చేయడం, మళ్ళీ దేవుని భక్తుల్లాగా నటించడం. నీ భక్తి నిలబడతలేదే అని బాధపడతాడు దేవుడు. నీ భక్తి ఎక్కడ నిలబడుతుంది? కనీసం పట్టుపైన 10 రోజులు భక్తి కలిగి ఉంటున్నావా? ఆ పాపం లేకుండా బ్రతుకుతున్నావా? బతకట్లా. క్షమించమన్నావు మళ్ళీ అదే పాపం చేస్తున్నావు, ప్రభా నన్ను మన్నించన్నావు మళ్ళీ అదే పాపం, మళ్ళీ నీ అంత భక్తులు లేనట్టుగా నువ్వు ఆదివారం వస్తావు చర్చిలో ప్రసంగం చేస్తావు. ఉన్నారు. కానీ మనకి ఏమున్నాయి? ఎన్ని ఉన్నాయి? మళ్ళీ స్త్రీల కూటమి, పురుషుల కూటమి, మధ్యలో క్షేమాభివృద్ధి కూడిక, సహవాస కూడిక, ఆదివారం ప్రార్థన, శనివారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, ఇన్ని ఉంటాయి. మళ్ళీ ఏముంటుంది? మళ్ళీ ఇన్ని ఉంటాయి, మళ్ళీ మన జీవితంలో భక్తి మాత్రం ఉండదు. మరి యోసేపుకి ఏమీ లేదు, చర్చి లేదు, సహవాసం లేదు, ఫ్రెండ్ లేడు, ఇలా ఉండని చెప్పేవాళ్ళు లేడు, ఒక నాయకులు లేడు, ఒక పాస్టర్ గారు లేడు, ఒక బోధకులు లేడు. కానీ ఆయన భక్తి విషయంలో నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ఆయన చూస్తున్నాడంటండి. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయి అన్నాడు. నమ్మకస్తులైన వారిని తన యొద్ద నిలిచడానికి నమ్మకస్తులైన వారిని దేవుడు ఆకాశం నుండి పరీక్షిస్తున్నాడంట, ఎవరైనా దొరుకుతారా అని. నమ్మకస్తులైన వారి కోసం ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది దేవుని విషయంలో, దేవుని వెంబడించే విషయంలో ఎలా ఉండాలి చెప్పండి? నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది మొదటిది. రెండోది, యోసేపు జీవితంలో మనం చూస్తే ఆయన అన్నాడు, ఆయన అంతా బాగానే ఉంది, ఆవిడొచ్చి పాపము చేయమని ప్రేరేపించినప్పుడు ఆయన పాపము చేయాలనుకుంటే ఆయన ఆటంకపరిచే ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎవరైనా చూస్తున్నారా? లేరు. ఆయన అన్నాడు, ఇంత దుష్కార్యము నా దేవునికి విరోధంగా నేను ఎట్లా చేస్తాను? అది దేవుడితో ఉన్నటువంటి సంబంధం ఆయనకి. అది పరిశుద్ధ జీవితం కలిగి ఉండడంలో అసలు ఆయన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. పాత నిబంధనలో ధర్మశాస్త్రం లేదు, వాక్యం లేదు, ఏమీ లేదు, కానీ ఆయనకు ఉంది ఒకటే, దేవునితో సంబంధం, పరిశుద్ధ జీవితం. ఈ రోజున అటువంటి పరిశుద్ధ జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన బిడ్డల.
పరిశుద్ధ జీవితం అంటే పరిశుద్ధ జీవితం అంటే అక్కడున్నటువంటి వ్యక్తులకి, అక్కడున్న సమాజానికి, అక్కడున్న ఆచారాలకి, అక్కడున్నటువంటి పరిస్థితులకి, లోకానికి, అపవిత్రతకి, దైవ సంబంధం కాని ప్రతిదానికి కూడా నువ్వు వేరుగా జీవించడం పరిశుద్ధత అంటే. ఏంటి చెప్పండి? నువ్వు అక్కడ ఉన్నటువంటి వల్ల అది పెద్ద విషయం కాకపోవచ్చు, అది చాలా చిన్న విషయం కావచ్చు, కామన్ థింగ్ కావచ్చు, కానీ అది దేవునికి నచ్చనిది అయితే నువ్వు దాన్ని విడిచిపెట్టాలి. నువ్వు వేరుగా జీవించాలి. టు బి సపరేటెడ్ అని ఉంటుంది. సో ఎందుకయ్యా దేవుడు అంతగా ఆయన్ని ఆశీర్వదించాడంటే, ఆయన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది మరొక లక్షణం పరిశుద్ధ జీవితం. అదొక ఆచారం కావచ్చు, అదొక అలవాటు కావచ్చు, అదొక మాట తీరు కావచ్చు, మనం మాట్లాడే విధానం కావచ్చు. కొంతమంది మాట్లాడే విధానంలోనే మాటలోనే 4-5 బూతులు ఉంటాయి సాధారణంగా మాట్లాడితే. అవి సాధారణ మాటలాగానే ఉంటాయి వాళ్ళకి, కానీ అందులో 4-5 బూతులు ఉంటాయి. అది బూతు అని కూడా వాళ్ళకి తెలియదు. మార్చుకోవాలి మన భాషని, మన మాటని, మన ఆలోచన విధానాన్ని, మన దృక్పథాన్ని మార్చుకోవాలి. వేరుగా జీవించాలి ఈ లోకానికి. అది పరిశుద్ధత. ఎందుకయ్యా దేవుడు అంతగా ఆస్వాదించంటే ఆయన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది పరిశుద్ధ జీవితం. ఆ తర్వాత మూడోది ఆయన మనం చూస్తే కీడుకి మేలు చేస్తున్నాడు. ఆయన కీడు చేసిన వాళ్ళని కూడా క్షమిస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళ అన్నలు వచ్చి ఏమంటున్నారంటే, ఏమయ్యా ఇంత పని చేసాం, మన పని అయిపోయిందిరా, ఇక మనల్ని బతకనీయరా అనుకుంటున్నారు. వచ్చి అలా మాట్లాడుకుంటుంటే అలా చూసి ఏడుస్తాడు. వాళ్ళ నాన్న చనిపోతాడు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అనుకుంటారు, ఇలాగా ఇక మన నాన్న చచ్చిపోయాడు కదా, మొన్నంటే నాన్న ఉన్నాడు కాబట్టి ఏదో అన్నాడులే, మిమ్మల్ని ఏం చేయలే అని, నాన్న చచ్చిపోయాడు కాబట్టి ఇప్పుడు మన మీద పగ తీర్చుకుంటాడు అని చెప్పి అందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి సాగిలపడి, మీ నాన్న మరి మన నాన్న బతుకున్నప్పుడు మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పాడు, మేమందరం నీకు దాసులం, పగ తీర్చుకోవద్దు మా మీద, మేము నీకు దాసులం అని మాట్లాడుతుంటారు. వాళ్ళు అలా మాట్లాడుతుంటే యోసేపు ఏడుస్తాడు. ఎందుకు ఏడిశాడు యోసేపు? ఎందుకు ఏడిశాడంటే, నా మనసు ఏంటని మీకు అర్థం కాలేదు, నేను ఎందుకు మిమ్మల్ని పగ తీర్చుకుంటాను అనుకుంటున్నారు. మీరు నాకు కీడు చేశారు నిజమే, కానీ నేను తిరిగి కీడు చేయను. తిరిగి కీడు చేసే మనసు కాదు నాది అని ఆయన ఏడుస్తాను. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు కూడా మనం పాపం చేసినప్పుడు నన్ను దేవుడు క్షమించలే, ఆయన ఎందుకు క్షమిస్తాడు, నాలాంటి పాపం ఎందుకు క్షమిస్తాడు అని అనుకుని నువ్వు దేవునికి దూరంగా వెళ్తే ఆయన కూడా ఏడుస్తాడు. ఎందుకంటే నేను నీకు సరిగ్గా అర్థం కాలేదయ్యా, నేను ఎందుకు క్షమించను, నిన్ను నా దగ్గరకు రా. ఆయన కూడా ఏడుస్తాడు, నేను నీకు సరిగ్గా అర్థం కాల. ఒక తలాన్ని తీసుకెళ్ళి నేలలో కప్పిపెట్టాడు. అంటాడు, నువ్వు విత్తన చోట కొయ్యవాడు, చల్లని చోట పంట కూర్చుకునేవాడు అని చెప్పి నీ గురించి తెలిసి నేను భూమిలో పాతి పెట్టాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, యజమానుడు, నేను విత్తన చోట నేను కూర్చుకునేవాడిని అయితే, చల్లని చోట పంట ఎత్తుకునేవాడిని అయితే, నా డబ్బు తీసుకెళ్ళి వేరే చోట పెట్టేవాడిని కదా, వడ్డీ వచ్చేది కదా, నీకెందుకు ఇస్తాను అంటే, నేనేమి అయ్యున్నానో, నేను ఎలాంటి వాడినో నీకు అర్థం కాలేదు, నేను ఎంత మంచివాడినో నీకు అర్థం కాలా అని చెప్పి ఆ యజమానుడు మాట్లాడతాం మనం చూస్తాం. ఈ రోజున దేవుడు ఎలాంటి వాడు మనకు అర్థం చేసుకోకుండా చాలామంది దేవుణ్ణి క్షమించమని అడగడం కూడా చేయకుండా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. యోసేపు ఏడుస్తాడు, వాళ్ళని అలా మాట్లాడుతుంటే, మీరు అట్లా మాట్లాడొద్దు, నేను మీకు కీడు చేయను, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా పోషిస్తాను. హల్లెలూయా. ఇది దేవుని మనసు అండి. హల్లెలూయా. ఇది దైవ సంబంధమైన మనసు ఇలా ఉంటుంది. వాళ్ళని క్షమించాడు, కీడుకి సహితం మేలు చేశాడు, వాళ్ళని మాత్రమే కాదు మీ పిల్లల్ని కూడా నేను పోషిస్తానంటున్నాడు.
ఉందా అలాంటి మనసు మనకి? అందుకేనండి ఊరికనే దేవుడు ఆశీర్వదించడండి, ఊరికనే దేవుడు వాడుకోడండి, ఊరికనే దేవుడు ఒక వెలుగుగా ఆశీర్వాదకరంగా చేయడండి. ఈ రోజున ఎందుకు మనము ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నాం అంటే మనకు అలాంటి మనసు లేదేమో, మన జీవితంలో అలాంటి భక్తి లేదేమో, అలాంటి పరిశుద్ధత లేదేమో, దేవునితో అలాంటి నమ్మకత్వం లేదేమో. మన జీవితాన్ని మనం సరి చేసుకోగలిగితే, మన బ్రతుకుని మనం సరి చేసుకోగలిగితే దేవుడు మనల్ని కూడా అలాంటి విధంగా ఆశీర్వదించగలుగుతాడండి. మొదటి మెసేజ్లో చూసాం, శ్రమ వచ్చింది. ఆ శ్రమ ఎందు నిమిత్తం వచ్చింది అని పరీక్షించుకోవాలి అని చూసాం. రెండవ మెసేజ్ చూస్తున్నాం, శ్రమ వచ్చింది, ఎందు నిమిత్తం వచ్చింది, నాలో ఏమన్నా దోషం ఉందా? ఏ దోషం లేదు, అయితే ఆయన మహిమ నిమిత్తం వచ్చి ఉంటుంది. నేను ఈ శ్రమలో నిలబడతాను. దేవునికి స్తోత్రం. ఈ శ్రమ ఆయన మహిమ నిమిత్తం వచ్చి ఉంటుంది, నేను నిలబడతాను. ఇది నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాస లక్షణం. ఆ శ్రమను తట్టుకోవడానికి దేవా నీ మహిమ నిమిత్తం వచ్చింది, నాకు దాన్ని అనుభవించడానికి, దాన్ని ఎదుర్కోవడానికి శక్తినివ్వు. అది క్రైస్తవ విశ్వాస లక్షణం. 3 విషయాలు చూసామండి యోసేపు జీవితంలో. తనంత ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టడానికి 3 విషయాలు చూసాం. మొట్టమొదటిది, అతను తన భక్తి విషయంలో, దేవుని వెంబడించే విషయంలో, తన విశ్వాసం విషయంలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఇది మొదటిది. 2, తన పవిత్ర జీవితం విషయంలో ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. పవిత్ర జీవితం విషయంలో లోకము నడిచే విధానం ఒకటైతే దానికి సపరేట్గా నడిచాడు ఆయన. లోకం ఒక విధానం నడుస్తుంది, అది తప్పుగా అనిపించదు లోకానికి, కానీ దేవునితో నువ్వు పోల్చుకోవాలి. దేవునితో నువ్వు సరిపోల్చుకోవాలి ఆ పరిస్థితిని. ఇది దైవ సంబంధమైనది కాదు, ఇది దేవునికి ఇది దుష్కారం, దేవునికి నచ్చదు, సపరేట్ అయిపోవాలి. అవిశ్వాసతో విశ్వాసకి పొత్తు ఎక్కడది? నీ స్నేహం అంతా అవిశ్వాసులతోనే అయితే, లేస్తే అవిశ్వాసులతోనే నువ్వు ఎలాగ ఉంటే నీ భక్తి ఏమైపోద్ది? నీరు గారిపోదు. టు బి సపరేటెడ్, టు బి సపరేటెడ్ అన్నాడు. వాళ్ళకి సువార్త చెప్పాలి, వాళ్ళని బలపరచాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళని ప్రేమించాలి, కానీ వారి ప్రభావం నీ మీద పడేలాగా నువ్వు ఉండకూడదు. వారు చెప్పింది చేసేలాగా, వారి ఆలోచన తీసుకునేలాగా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, వాళ్ళ ఆలోచన నీకు చెప్పడం ఏంటి? వాళ్ళ సలహా ప్రకారం నువ్వు నడవడం ఏంటి? బొట్టు పెట్టమ్మా, కుంకుమ పెట్టమ్మా, పలానా చోటకి వెళ్ళమ్మా, గుడికాయ తీసురమ్మా, వంకాయ తీసురమ్మా, నిమ్మకాయ పెట్టమ్మా, కొబ్బరికాయ తీయటమ్మా చెప్తే ఏం చేస్తావు? వాళ్ళ ఆలోచన ప్రకారం నడవచ్చా మనం? నో. చెప్తారు, అది వాళ్ళకి మంచిదే, వాళ్ళు లోకంలో ఉన్నారు. టు బి సపరేటెడ్. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాలు లోకంలో ఉన్నవి మనలోనికి రాకూడదు. పరిశుద్ధత విషయంలో ఆ విధంగా ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటంటే నమ్మకంగా ఉన్నాడు. రెండోది పరిశుద్ధంగా ఉన్నాడు. మూడోది ఆయన కీడు చేసిన వారికి సహితం మేలు చేసే స్వభావం, క్షమించే స్వభావం కలిగి ఉన్నాడు. ఈరోజు మనం అలా ఉండగలిగితే, 3 విషయాలు మనం తీసుకోగలిగితే, దేవుడు మనల్ని తనకు సాక్షులుగా, తనకి సాక్షులుగా, వెలుగుగా, ఉప్పుగా, ఆశీర్వాదకరంగా మనం నిలబెట్టగలుగుతాడు. తలవండిదాం, ప్రార్థన చేద్దాం.